మేమెన్ని చేసినా జుట్టనేది పలచబడిపోతుంది, మళ్ళీ పెరగట్లేదు అని బాధపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా సహాయపడుతదండి. సో, కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి మనం చేస్తూ ఉంటాము. అవన్నీ మనం తెలుసుకుంటూనే జుట్టుని ఎలాగా ఊడిపోకుండా కాపాడుకోవాలి, జుట్టు ఎలా పెంచుకోవాలి అనేది మనం తెలుసుకునే ముందు సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి ఆహ్, ఎక్కువగా జుట్టు పెరగట్లేదు, జుట్టు ఊడిపోతుంది అన్న పాయింట్స్ మీద ఒక మంచి చిట్కా చెప్పాలనుకుంటున్నాను. సో, అదేంటి అంటే గనక ఆహ్, ఎక్కువగా జుట్టు ఎందుకు ఊడిపోతుంది? మామూలుగా మనకి మనం వేసుకునే ప్లాంట్స్‌కైనా సరైన వాటర్ అందకపోతే అవి ఎండిపోయి త్వరగా వాడిపోతూ ఉంటాయి. అలాగే మనొక జుట్టుకి కూడా జుట్టు ఊడిపోతుంది, పెరగట్లేదు అని అనుకున్నప్పుడు హెయిర్ ఆయిలింగ్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఆయిలింగ్ చేసుకోవటం వల్ల మంచిగా హైడ్రేట్‌గా ఉంటది స్కాల్ప్ అంతా. స్కాల్ప్ నుంచే మనకి హెయిర్ ఒస్తది కాబట్టి ఒక ఆయిల్‌లో మనం మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ జుట్టు పెరిగేవి, జుట్టు ఊడకుండా ఉండటానికి కావాల్సిన పదార్థాలు మనము వేసి తయారు చేసుకుంటే గనక మంచి న్యూట్రియంట్స్ హెయిర్ ఫాలికల్స్ అందుతాయి. అలాగే జుట్టు పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి సో, ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపించాలనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా మనకిప్పుడు రాబోతున్న సమ్మర్‌కైనా సరే, ఇప్పుడు మనకి కొంచెం వింటర్ ఉంది కాబట్టి, ఈ రెండిట్లోనూ చక్కగా వాడుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తయారు చేసుకున్నా, మనకి 2 సీజన్స్‌లో ఉపయోగపడతది కాబట్టి, ఆ ఒక హెయిర్ ఆయిల్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ ఏంటో ఇక్కడ చూసేద్దామా? మనం ఆయిల్ తయారీ కోసం ముందుగా అయితే గనక మందార పువ్వులు తీసుకుంటున్నానండి. నేనొక 2-3, 4 ఫ్లవర్స్ అనేవి తీసుకోవచ్చు. సో, అంటే రేఖ మందారమే ఎక్కువ తీసుకుంటాం మనము. వేరే వాటికన్నా జుట్టుకి మాత్రం రేఖ మందారం వాడతాము. ఎందుకు అంటే ఇందులో మనకి చాలా ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల స్కాల్ప్ అంటే నెత్తి మీద చర్మానికి అలాగే కుదుళ్ళకి మంచి పోషణ అందించటంతో పాటు జుట్టు చక్కగా పెరగటానికి సహాయం చేస్తూ ఉంటది. అందుకోసం అని చెప్పి రేఖ మందారమే వాడాలి. మీరు కావాలంటే ఆకులు కూడా తీసుకోవచ్చు. సో, ఫ్లవర్స్ ఎక్కువ లేవు అనుకున్న వాళ్ళు ఆకులు కూడా తీసుకోవచ్చండి. ఏం ఇబ్బందయితే అసలు లేదు. మనకి ఇది వాడటం వల్ల జుట్టు కూడా త్వరగా తెల్లబడదు. డాండ్రఫ్ ఉండదు. అలాగే మనకి బాల్డ్‌నెస్ అంటే బట్టతల రాకుండా కూడా సహాయం చేస్తది. అండ్ ఇందులోకే మనము మెంతులు తీసుకుంటున్నామండి. మెంతులు కూడా ఒక 2 స్పూన్‌ల వరకు తీసుకుంటున్నాను. సో, మెంతులు వాడటం వల్ల ఎక్కువగా ఐరన్, ప్రోటీన్ అనే న్యూట్రియంట్స్ ఎక్కువుంటాయి మెంతుల్లో. అవి ఉండటం వల్ల ఏమవుతాయంటే, మనొక జుట్టనేది చక్కగా పెరుగుతది. అండ్ మనం మెంతులు వాడటం వల్ల కూడా మనకి ఎటువంటి డాండ్రఫ్ అనేది రాదు. ఎందుకంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఉంటాయి. అండ్ ఇందులోనే నేను కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు తీసుకుంటున్నానండి. ఇవి తీసుకుంటం వల్ల కూడా మనకి న్యూగా మనకి హెయిర్ గ్రోత్ రావటానికన్నా స్టిమ్యులేట్ చేస్తది. అలాగే మనకు హెయిర్ లాస్‌ని ప్రివెంట్ చేయటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో, ఇందులో కూడా మనకి ఎక్కువ ఐరన్, విటమిన్ బి, సి ఇవన్నీ ఉండటం వల్ల మంచి పోషణ మన ఒక నెత్తి మీద చర్మానికి, దాంతో పాటు స్కాల్ప్ హెల్తీగా ఉంటే హెయిర్ గ్రోత్ బావుంటది. సో, ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవటానికి ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని, ఒక స్టాండ్ ఉంటది గదా! ఆ స్టాండ్ లాంటిది మనం పెట్టుకొని, దాని మీద ఏదైనా ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ విషయానికొస్తే గనక నేనిప్పుడు ఏ ఆయిల్ తీసుకుంటున్నానంటే కోకోనట్ ఆయిలే తీసుకుంటున్నానండి. మీ దగ్గర ప్యూర్‌ది దొరుకుతుంది అంటే ది బెస్ట్ అదే తీసుకోండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాక ఒక 1 స్పూన్ అనేది నేను క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నా. ఆ యెల్లో కలర్‌లో ఏంటా వేసాను అనుకుంటున్నారు కదా! అది ఆందం నూనె తీసుకున్నానండి. కొబ్బరి నూనె, ఆందం నూనె 2 తీసుకున్నా. మనకి రేషియో అనేది 1:2 ఉండాలి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే 2 స్పూన్స్ అనేవి సారీ మనకి 1 స్పూన్ అనేది మనము క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటే 2 స్పూన్లు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇంక మనకి ఆయిల్ రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక నేను ఏదైతే చూపించానో కరివేపాకు, మెంతులు అలాగే మందార పువ్వులు. మీకు కావాలంటే ఆకులు గూడా వేసుకోవచ్చు. అవి కూడా మనకి పువ్వుల కన్నా ఎక్కువ ఆకులు వేసుకోవాలి. సో, ఆకులు కూడా కొన్ని వేసుకోవచ్చు. నేనైతే ఈసారి పువ్వులతోనే తయారు చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మందార ఆకులతో చేసిన ఆయిల్ ఉంది కాబట్టి ఈసారి ఫ్లవర్స్‌తోనే చూపిస్తున్నాను మీకు. సో, ఈ యొక్క ఆయిల్ అనేది ఎప్పుడు తయారవుతదనుకుంటే గనక ఒక అట్‌లీస్ట్ 15 మినిట్స్ అన్నా మనం చక్కగా బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. చక్కగా మనకి బాయిల్ అయ్యి
ఇలా ఇలా వచ్చిన తర్వాత మనం జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ యొక్క ఆయిల్‌ని మీకు కావాలంటే ఒక రోజు అలా ఉంచేసుకున్నా పర్లేదు. లేదు అంటే ఇలాగ వడగట్టుకోవచ్చు. ఎలా అయినా పర్లేదు, ఏమవ్వదు. ఇలాంటి ఒక స్ట్రెయినర్‌తో మనం చక్కగా స్ట్రెయిన్ చేసేసుకుంటే ఆయిల్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. సో ఇది ఇంకా మనము ఎన్ని డేస్ ఉంటదని అంటే గనక మనకి 45 డేస్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా వాడే వాళ్ళకైతే ఈ ఆయిల్ సరిపోదు. ఎప్పుడైనా ఓవర్ నైట్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా మనకి 45 డేస్ హ్యాపీగా వచ్చేస్తది. సో షార్ట్ హెయిర్ అయితే ఇంకా ఎక్కువ రోజులే వస్తది. సో మెయిన్‌గా నేను స్కాల్ప్ అంతా అప్లై చేసుకుంటున్నానండి. ఏంటి అంటే మనము ఆహ్, అప్లై చేసేటప్పుడు కూడా మన చేతి గోర్లు అనేది రైట్ హ్యాండ్‌కి అప్లై ఉండకూడదండి. ఎందుకు అంటే మనకు గోర్లతో ఇలా అనటం వల్ల స్కాల్ప్ అంతా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. నేనెప్పుడు చెప్పలేదు గదా! డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, సో గోర్లతో కాకుండా చర్మంతోనే మనము లైక్ ఫింగర్స్‌తోనే మనం అప్లై చేసుకుంటానికి ట్రై చేయాలి. ఓన్లీ స్కాల్పే కాకుండా నేను మొత్తం హెయిర్ కూడా చక్కగా అప్లై చేసుకుంటాను. సో మంచి పోషణ అందిస్తది. ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా, జుట్టు అనేది ఊడకుండా, జుట్టు పెరుగుదలకి ఈ ఆయిల్ అనేది మెయిన్‌గా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో చాలామంది హెర్బల్ హెయిర్ ఆయిల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా అప్లై చేసుకొని మీరు ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మీరు హ్యాపీగా హెడ్ బాత్ చేయొచ్చు. సో ఈ మెథడ్‌లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు గమనిస్తారు ఒక హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ అయ్యింది. మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందంటే ఇంక ఆటోమేటిక్‌గా మనకి హెయిర్ గ్రోత్ చక్కగా ఉంటది. సో ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్ లేదంటే హెయిర్ గ్రోత్ బావుంటది. హెయిర్ అనేది అసలు డ్రై అవ్వట్లేదు అని అనుకుంటే గనక నేను అగారో బ్రాండ్ నుంచి వాల్యూమ్‌నైజర్ హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నా. ఇది 2 ఇన్ 1 లాగా మనకి హెల్ప్ అవుతూ ఉంటదండి. అంటే మనకి డ్రైయర్ లాగా జుట్టు ఆరబెట్టుకోవటానికి, దాంతో పాటు ఎక్కువ కొంతమందికి చాలా పల్చగా ఉంటది కదా జుట్టు. సో వాళ్ళకి ఎక్కువ వాల్యూమ్‌ని ఇవ్వటానికి కూడా ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది కాబట్టి, సో నేను ఇది ప్రెజెంట్ యూజ్ చేస్తూ ఉంటున్నాను. సో ఈ ప్రొడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు గనక ఈ యొక్క హెయిర్ డ్రైయర్ కావచ్చు, వాల్యూమైజర్ ఏదైనా గానీ వాడేటప్పుడు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ అనేవి వాడిన తర్వాత హ్యాపీగా మీరు ఇది యూజ్ చేయొచ్చు. సో చాలా తక్కువ ప్రైస్‌కి మనకి అందుబాటులో ఉంది. సో మీకు కావాలంటే గనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. ఒకసారి చూడండి. సో క్లిక్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే అగారో బ్రాండ్ నుంచి ఈ యొక్క హెయిర్ డ్రైయర్ అండ్ అలాగే వాల్యూమైజర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే చెక్‌ఔట్ చేసేయండి. అన్నీ మన ఇంట్లో దొరికే వాటితో ఇలా మీరు ఒకసారి తయారు చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోండి. చక్కగా స్కాల్ప్ హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేసి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మనకి న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా హెయిర్ ఫాలికల్స్‌కి అందుతూ ఉంటాయి. జుట్టు ఊడకుండా పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. దీంతో పాటు మంచిగా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోండి. ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా 2 మనము మంచి కేర్ తీసుకుంటే గనక మన జుట్టు చక్కగా ఒత్తుగా నల్లగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.